ఓకే. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం ఎయిత్ క్లాస్ సోషల్‌లో థర్డ్ లెసన్ ఎర్త్ మూవ్‌మెంట్స్ అండ్ సీజన్స్ అయితే నేర్చుకోబోతున్నాము. ఇంతకుముందు మనము థర్డ్ క్లాస్ నుండి మనము ఎయిత్ క్లాస్ వరకు తెలుగు, అలాగే సైన్స్‌లో మళ్ళీ బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్, అలాగే సోషల్ ఈ అన్ని సబ్జెక్ట్స్ కూడా టెట్ అలాగే డీఎస్‌సికి గూడా ఉపయోగపడే విధంగా చెప్తున్నామండి. మీకు ఒకవేళ అవి యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అనిపించకపోతే లేదండి. ఎందుకంటే మీకు అనిపిస్తేనే చేయండి. ఓకే. మనం ఇప్పుడు కొత్తగా లెసన్ అయితే స్టార్ట్ చేద్దాం. చేంజింగ్ సీజన్స్. మనకు అందరికీ తెలిసిందే సీజన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. చెట్టు అనేది ఆకులు వస్తాయి, రాలుతాయి, మళ్ళీ చిగురిస్తాయి, రాలుతాయి, ఫ్లవర్ అయితాయి, పండయితది, తర్వాత తింటాం. సో, ఇదంతా ప్రాసెస్ అనేది ఉంటది మనం. ఓకే. మనం సీజన్స్‌లలో చూస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ మనం నార్మల్‌గా చూసుకుందాం. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ విట్‌నెస్ బ్రాడ్‌లీ సమ్మర్, మాన్సూన్ అండ్ వింటర్. మనకు మాక్సిమం 3 సీజన్సే ఉంటాయి. సమ్మర్ ఒకటి, మాన్సూన్ ఒకటి, వింటర్ ఒకటి. మాన్సూన్ ఈస్ నథింగ్ బట్ రెయినీ సీజన్ అండి. ఓకే. మనకైతే 3 సీజన్స్ మాత్రమే ఉంటాయి. మనకు ఎక్కువగా మాట్లాడుకున్నట్లయితే ద ఫార్ సౌత్ లైక్ తమిళనాడు ఆర్ కేరళ ఆర్ అండమాన్స్ డస్ నాట్ ఎక్స్‌పీరియన్స్ మచ్ కోల్డ్ డ్యూరింగ్ ద వింటర్ సీజన్. లైక్‌వైస్ ద సమ్మర్ సీజన్ ఈస్ వెరీ బ్రీఫ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మనము ఈ 3 స్టేట్స్ అంటే సౌత్ ఈ ఏదైతే మనము మన సీకి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు వింటర్ సీజన్‌లో గూడా వాళ్ళకంతగా కోల్డ్ అనేది ఉండదు. ఎందుకు అనంటే, అక్కడ వేడి అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి. ఓకే. తర్వాత మోస్ట్ ఆఫ్ నార్త్ ఇండియా హౌఎవర్ విట్‌నెస్ ఆల్ 3 సీజన్స్ విత్ వార్మ్ సమ్మర్స్, కోల్డ్ వింటర్స్ అండ్ రెయినీ మాన్సూన్స్. ఈ నార్త్ ఇండియా ఏదైతే ఉందో, వాళ్ళు మాక్సిమం అన్ని సమ్మర్స్ అన్ని సీజన్ లాగానే ఉంటాయి. అంటే ఎండాకాలంలో ఎండనే కొడతది, వానాకాలంలో వర్షమే పడతది. ఈ వింటర్ సీజన్‌లో ఏమైతది? ఏమంటారు? చలే పెడతది. ఓకే. ఇక్కడ ఫిగర్ 3.1 అయితే చూద్దాం ఒకటి. ఎ ట్రీ ఇన్ లాంకాస్టర్, యూఎస్ఏ ఇన్ 4 సీజన్స్. ఇక్కడ మనకు ఇండియాలో అయితే ఎన్ని సీజన్స్? 3 సీజన్స్. ఓకే. యూఎస్ఏలో అయితే ఎన్ని? 4 అని ఇచ్చిండు. ఒకటే ట్రీ ఒకటే ట్రీ చూడండి ఇదే కొండ. చూడండి. అవునా కాదా? అది ఒక్కటే ట్రీ. ఫస్ట్ ఏముంది? మొత్తం మంచు ఉంది. తర్వాత అంతా గడ్డి ఉంది. తర్వాత ఎండింది. తర్వాత ఇక్కడ ఆకులనేవి రాలుతున్నాయి. ఓకే. తర్వాత యాన్షియంట్ సాంస్క్రిట్ లిటరేచర్స్ డివైడ్స్ ద ఇయర్ ఇంటూ 6 సీజన్స్. ఆ 6 సీజన్స్ ఏంటివి మనకు? ఋతువులు అంటాం గదా! వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శారద ఋతువు, హేమంత ఋతువు, శిరీష ఋతువు. ఓకే. మనము వీటిని ఇంగ్లీష్‌లో గూడా చూద్దాం. వసంత ఋతువు అంటే స్ప్రింగ్. ఓకే. తర్వాత గ్రీష్మ ఋతువు అంటే సమ్మర్. ఓకే. వర్ష ఋతువు అంటే మాన్సూన్. అంటే మనకు వర్షాకాలం. రెయినీ సీజన్ అన్నట్టు. ఓకే. తర్వాత శారద ఋతువు అంటే మనకు ఆటమ్. తర్వాత హేమంత ఋతువు అంటే ప్రీ వింటర్. అంటే వింటర్‌కి ముందు. ఇప్పుడున్నటువంటిది ఇదంతా గూడా హేమంత ఋతువు కిందనే వస్తది. ఓకే. శిశిర ఋతువు అంటే మనకు వింటర్. ఓకే. తర్వాత ముందు ముందొస్తది. కానీ ఇప్పుడు ఇక్కడ మనకు పేజ్‌లో వచ్చింది కాబట్టి చూద్దాం. ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్ అని దేన్నంటామంటే అక్కడ క్వెషన్ ఇచ్చిండ్రు. ఆన్సర్ ఇవ్వలేదు. నార్వే. మీరు టెక్స్ట్ బుక్స్‌లో కూడా రాసుకోండి. ఓకే. మనం ఇక్కడ చూద్దాం. ఇదిగోటి చూడండి. శిశిర, తర్వాత హేమంత, వర్ష, శారద్, తర్వాత వసంత, గ్రీష్మ ఇవన్నీ గూడా. ఓకే. మళ్ళీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైండ్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్. ఓకే. చెప్పండి. ఇదే నార్వే. ఒకవేళ మీకు డౌట్ ఉంటే గూగుల్‌లో చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ లొకేట్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ కైల్ ఆన్ గ్లోబ్. దీస్ ఆర్ కాల్డ్ ద కంట్రీస్ ఆఫ్ సదరన్ కాంటినెంట్స్ కాంటినెంట్స్ దట్ ఆర్ లొకేటెడ్ టు ద సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్. ఈ కాంటినెంట్స్ అన్నీ గూడా ఏంటి అట? సౌతర్న్ పార్ట్‌లో ఉన్నటువంటిది. ఇది ఈక్వేటర్ గదా! ఇది నార్త్ గదా! ఇది సౌత్ గదా! ఆస్ట్రేలియా ఈడుంటది. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? సౌత్ ఆఫ్రికా. ఇగో ఇట్లా ఉంటది గదా! ఆఫ్రికా మొత్తం. కింద ఉన్నదంతా సౌత్ ఆఫ్రికా. ఓకే. నెక్స్ట్ ఇన్ దీస్ కంట్రీస్ ద సైకిల్ ఆఫ్ సీజన్స్ ఈస్ డిఫరెంట్. దే హ్యావ్ వింటర్ వెన్ వి హ్యావ్ సమ్మర్ అండ్ వెన్ వి హ్యావ్ వింటర్ దే హ్యావ్ సమ్మర్. అపోజిట్ టు ద నార్త్. ఓకే. నార్త్ అండ్ సౌత్ 2 గూడా అపోజిట్. మనకు వర్షాకాలం ఉన్నప్పుడు వాళ్ళకి వేరే కాలం ఉంటది. మనకు ఎండాకాలం ఉన్నప్పుడు వాళ్ళకు చలికాలం ఉంటది. మనకు చలికాలం ఉన్నప్పుడు వాళ్ళకి ఎండాకాలం ఉంటది. ఇన్‌ఫాక్ట్ దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ టు ద సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్. సౌత్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఇదే ప్యాటర్న్ ఉంటది. ఓకే. నెక్స్ట్
ఇక్కడ చూద్దాం మనము. ఇక్కడ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మన ఇండియాలో 3 సీజన్స్ మెయిన్‌లీ దేర్ ఆర్ సమ్మర్, వింటర్, మాన్సూన్ ఈస్ నథింగ్ బట్ రెయినీ సీజన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాం డే లాంగ్ ఇన్ సమ్మర్. మన సమ్మర్‌లో అనేది డే లాంగ్ ఉంటది గదా! అవునా కాదా? అవును. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాం ఇంకొన్ని ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇది మీరు చేయండి. ఇక్కడ ఏం లేదండి. ఈక్వేటర్‌కి ఇది సౌత్‌కుందా? నార్త్‌కుందా? ఇది నార్త్ ఉంది. ఇది ఆఫ్రికా కిందుందా? మిడిలు. ఓకే. మిడిల్ ఇట్లా రాసుకోండి. ఇంకా యూరప్ నార్త్‌నే ఉంది. ఓకే. నార్త్ అమెరికా నార్తే ఉంది. సౌత్ అమెరికా మిడిల్ ఉంది. కిందుంది. టోటల్ డౌన్ సౌత్ ఉంది. ఆస్ట్రేలియా సౌత్ ఉంది. ఇట్లా మీరు రాయండి. ఏమైనా తప్పులున్నా కూడా సరి చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ ఉంది మనకు ఒక ఇంపార్టెంట్‌గా మనం నేర్చుకోవాల్సినయి. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్‌లోనే ఉంటదండి లెసన్ మొత్తం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సీజన్స్. సీజన్స్‌ని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటియో చూద్దాం. టు అండర్‌స్టాండ్ దిస్ వి హావ్ టు అండర్‌స్టాండ్ ద కాంప్లెక్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ సెవెరల్ ఫ్యాక్టర్స్. దీస్ ఆర్ ద స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద కర్వేచర్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్. యెస్. మన ఈ సీజన్స్‌కి ఇలా మారడానికి కారణమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. నంబర్ 1 వచ్చేసి మనకు స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్. మనకు కొంచెం వంపుగా అనేదైతే ఉంటుంది. నార్త్ అండ్ సౌత్ పోల్స్ దగ్గర కొంచెం వంపుగా ఉంటది. టోటల్లీ రౌండ్ సర్కిల్ అండ్ బాల్ లాగా ఉండదు. ఇట్ ఈస్ లైక్ ఎ స్పెరికల్ షేప్. ఓకే. మనం స్పెరాయిడ్ షేప్ అని కూడా అన్నాం 6th క్లాస్‌లో. ఓకే. అండ్ ద కర్వేచర్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్. కర్వేచర్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్. నెక్స్ట్ డైలీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. రోజు 24 గంటలు ఎందుకుంటాయి అంటే చెప్పండి. 24 గంటలు ఎందుకుంటాయి అంటే ఒక ఎర్త్ అనేది దాని చుట్టూ అదే తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. సో వీ హ్యావ్ 24 అవర్స్. ఓకే. నెక్స్ట్ ద టిల్ట్ ఆఫ్ ద యాక్సిస్ of rotation compared to the plane on which the earth moves. Okay. The earth's movement around the sun once a year revolution. ఓకే. 1 ఇయర్ మొత్తం ఎర్త్ అనేది సూర్యుని చుట్టూ తిరిగితే అది ఒక రెవల్యూషన్ అని అంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్‌గా నేర్చుకుందాం. ఫస్ట్ వన్ కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్. ఏంటిది? కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్. You have already studied the impact of the spherical shape of the earth and how this causes distribution of heat over the earth's surface differently, how the region around the equator becomes warmer and then those near the poles cool. ఓకే. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈక్వేటర్‌కి మనకు పోల్స్ ఉంటాయి కదా! ఇట్లా ఉంటది భూమి. ఇది ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఏమో వేడిగా, పోల్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఏమో చల్లగా ఉంటదని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఎర్త్స్ రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఎర్త్ దాని చుట్టూ అదే తిరుగుతుంది కదా దాని గురించి. ద ఎర్త్ రొటేట్స్ ఆర్ గోస్ అరౌండ్ జస్ట్ లైక్ ఏ టాప్ స్పిన్. బొంగరం ఉంటుంది కదా బొంగరం తిరిగినట్టు గుండ్రంగా తిరుగుతుంది. అవునా కాదా? వాట్ డస్ ఇట్ గో అరౌండ్? It actually rotates around an imaginary line which joins the North Pole and the South Pole. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ లాగా ఒకటి ఉంటుంది. దీని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది బుంగరం లాగా. అవునా కదా? అక్కడనే అదే ఇచ్చిండు కదా. ఆ లైన్ ఏమంటామంటే దిస్ ఇమాజినరీ లైన్ కాల్డ్ ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్. ఎస్. ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ గో అరౌండ్ దిస్ లైన్ వన్స్ ఎ డే. అన్నీ మనము భూమి వెస్ట్ నుండి ఈస్ట్ తిరుగుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు మిట్ట మధ్యాహ్నం అవుతుంది. నువ్వు ఇక్కడికి మళ్ళీ మిట్ట మధ్యాహ్నం రావాలంటే ఈ లైన్ అంతా దాటి రావాలి వన్స్ ఏ డే. ప్రతిరోజు ఆ లైన్ అయితే నువ్వు దాటొస్తున్నావు మనకు తెలియకుండానే. మనం భూమి లోపల ఉన్నాం కదా, భూమి బయట ఉన్నోనికి వెళ్తుంది అది. అవునా కదా? ఓకే. నెక్స్ట్ ఇన్ అదర్ వర్డ్స్ ద ఎర్త్ టేక్స్ అబౌట్ 24 hours టు రొటేట్ ఆర్ గో అరౌండ్స్ ఇట్స్ ఓన్ యాక్సిస్. నేను ఇప్పుడే చెప్పినా కదా, దాని చుట్టూ అదే తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. నెక్స్ట్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఇట్లా తిరుగుతుంది. అవునా? ఇఫ్ ఏ గ్లోబ్ ఈజ్ ఫేసింగ్ యూ ఇట్ రొటేట్స్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ టు రైట్. ఇది లెఫ్ట్ ఇది రైట్ కదా, మనకు గ్లోబ్ ఇటే ఉంది కదా, ఇట్లా తిప్పు అని అంటున్నాడు. ఓకే. యూ కెన్ సీ ద వెస్టర్న్ పోర్షన్ మూవ్స్ టువర్డ్స్ ద ఈస్ట్.
మనము ఈ వెస్టర్న్ పోస్ట్ అనే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇండియా ఇక్కడ ఉంది, అమెరికా ఇక్కడ ఉంది. ఈ అమెరికా ఇటు కదులుతుంది, మనకేమో నైట్ అవుతుంది, వాళ్ళకేమో మార్నింగ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది అని అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఇంకొకటి చూద్దాం. వెన్ ద ఎర్త్ రొటేట్స్ ద ఎయిర్ అరౌండ్ అస్ ద క్లౌడ్స్ అండ్ ద బర్డ్స్ సీమ్ టు మూవ్ అలాంగ్ విత్ ద ఎర్త్. ఎర్త్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో, ఇప్పుడు కూడా రొటేట్ అవుతుంది ఆల్రెడీ, కానీ మనకు తెలియట్లేదు. ఎందుకంటే మనం కూడా ఎర్త్ తోటే రొటేట్ అవుతున్నాం కదా, మన పక్క నుండి పోతలేదు కదా, భూమి లోపల ఉన్నాం మనం. బొంగరం అదేమంటాం, బొంగరం లోపల ఉన్నాం మనం, బొంగరం బయట లేము. బొంగరం లోపల ఉన్నప్పుడు బొంగరం తిరుగుతుంది, మనం కూడా తిరుగుతున్నాం, సేమ్ అంతే. ఓకే, దట్ ఈస్ వై వీ డోంట్ ఫీల్ ద మూమెంట్ ఇన్ ద మ్యానర్ వెన్ వీ ట్రావెల్ ఆన్ ఏ ట్రైన్ ఆర్ బస్. ఇప్పుడు ట్రైనో బస్సో పోతుంది, మనం అన్ని కిటికీలు ఆఫ్ చేసినాం, మనం పోతున్నాం అని తెలుస్తుందా మనకు? నిజంగా చెప్పండి, సౌండ్ రాక. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి, ఏసీ కార్లు కూడా ఉంటాయి, సౌండ్ రాదు, దాని ఇంజన్ సౌండ్ రాదు. ఇంజన్ సౌండ్ రాదన్నప్పుడు నువ్వు అన్ని ఏసీలు పెట్టుకున్నావు, ఒక్క డ్రైవర్ తప్ప మిగతా అందరం మనం దాంట్లో పోతున్నామని తెలుస్తుందా? నైట్ నువ్వు అడుగుంటావు, తిరుపతి పోతున్నావు, పొద్దున్న లేచినవాడ, అసలు నువ్వు వచ్చినా అని అనుకుంటావు, కానీ నువ్వు వచ్చినావు, అది మూవ్ అయింది, నువ్వు వచ్చినావు. సో అలాంటి మేనర్లో మనకు ఏంటిది, ఎర్త్ అనేది తిరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద రీజన్ వై ద సన్, ద మూన్ అండ్ స్టార్ అపేర్స్ టు రైజ్ ఇన్ ద ఈస్ట్. ఇదే కారణం తూర్పున మనకు రైజ్ అవ్వడానికి, అలాగే సెట్ అవ్వడానికి వెస్ట్లో. ఓకే, దిస్ ఈస్ అఫ్ కోర్స్ అన్ ఇల్యూషన్ క్రియేటెడ్ బై ద ఈస్ట్వర్డ్ స్పిన్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్స్ రొటేషన్ is the daily alternation of day and night as portions of its surface are turned first toward and then away from the sun. This variation in the exposure to sunlight greatly influence the local temperature and wind movements. ఏం లేదండి, ఓవరాల్గా మనకు డే ఎందుకు అవుతుంది, నైట్ ఎందుకు అవుతుంది అంటే, ఒక పక్కన డే ఉంటుంది, ఒక పక్కన నైట్ ఉంటుంది. ఇట్లా మధ్యలో భూమి ఉంటుంది, ఇటు సూర్యుడు మామ ఉంటాడు, ఇటు చందమామ ఉంటాడు. ఇప్పుడు భూమి తిరుగుతుంది, వీళ్ళు తిరుగుతారు, అవునా? సరే, వీళ్ళు తిరుగుతలేరు అనుకో, భూమి తిరుగుతుంది. భూమి తిరిగినప్పుడు ఇప్పుడు ఇతని బస్ స్టాప్ దగ్గర ఉంది, ఇట్లా పోతుంది, పోతుందా? ఇట్లా వస్తుంది. అంటే ఇతని దగ్గర పోయినప్పుడు ఏమవుతుంది, మనము ఎవరు మూన్ దగ్గర పోయినప్పుడు ఇదేమో సన్ను కదా, నైట్ అవుతుంది, ఇక్కడేమో డే అవుతుంది, అదే చెప్పిండు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నార్త్ అండ్ సౌత్ అండ్ ఈక్వేటర్ డైరెక్షన్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఓకే, వెస్ట్ టు ఈస్ట్ ఉంది, ఈస్ట్ టు వెస్ట్ కాదు. అరే, సూర్యుడు ఈ తూర్పు దిక్కున మనకు ఏమంటారు, వెలుగు వస్తుంది ఫస్ట్, అట్నుండే భూమి కదులుతలేమో, ఈస్ట్ నుండి వెస్ట్ అని అనుకొని పెట్టారు, అట్లా కాదు. ఓకే, రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఒక యాక్టివిటీ చూద్దాం. టేక్ ఏ గ్లోబ్ అండ్ ఫోకస్ ఏ టార్చ్ లైట్ ఆన్ ఇట్ ఫర్ ఏ స్మాల్ డిస్టెన్స్. The torch illuminates one of the globe. If you rotate the globe in front of the light, then also have only half of the circumference of the globe is illuminated. ఇది ఏం లేదండి, ఇప్పుడు ఇది ఉంది, ఇది గ్లోబ్ తీసుకుందాం. ఇగో ఇప్పుడు ఇది ఇక్కడ మనం టార్చ్ లైట్ కొట్టినాం, ఇదంతా కూడా టార్చ్ లైట్ తోటి ఇదంతా కూడా వస్తుంది, అవునా? అంటే గ్లోబ్కి ఒకటే దిక్కు లేదు కదా, ఇంకో దిక్కు కూడా ఉంది కదా, దాని అపోజిట్. నువ్వు ఇటు టార్చ్ లైట్ కొడుతున్నావు అంటే ఇటు సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడిని కొడుతున్నావు, ఆ వెలుగుని ఆ దేశాలపైన పంపిస్తున్నావు, ఆ కాంటినెంట్స్ మీద పంపిస్తున్నావు. అంటే అవతల ఎవరున్నారు, చంద్రుడు ఉన్నాడు, అవునా కదా? ఇటు సన్ ఉన్నప్పుడు అవతల ఎవరున్నారు, మూన్ ఉన్నాడు. అంటే హాఫ్ ఆఫ్ ది నీకు నైట్ అయితే వాళ్ళకు డే అవుతుంది, వాళ్ళకి డే అవుతాయి, ఈ మళ్ళీ వాళ్ళు ఇటు తిరుగుతా అంటే మన వెలుగులో వస్తారు కదా, అంతే అండి, ఏం లేదు. దాన్నే కొంచెం ఎలాబరేట్గా ఇస్తారు, దాన్ని మనము చదవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు మనకు, హెమిస్పియర్లా ఇచ్చిండు, అలాగే ఇక్కడ హాఫ్ సర్కంఫరెన్స్ అని ఇచ్చిండు. ఓకే, సిమిలర్లీ ద సన్ ఇల్యూమినేట్స్ 1/2 ఆఫ్ ద ఎర్త్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్. ద ఎడ్జ్ ఆఫ్ ద సన్ లిట్ హెమిస్పియర్ కాల్డ్ ద సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. దాన్ని మనం ఏమంటాం, సగం ఉంది కదా, ఆ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటాం. ఇట్ ఈస్ ఏ గ్రేట్ సర్కిల్ దట్ డివైడ్స్ ద ఎర్త్ బిట్వీన్ ఎ లైట్ హాఫ్ అండ్ డార్క్ హాఫ్. ఓకే, ఏంటిదట ఆ లైట్, ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అంటే ఇటు ఇప్పుడు ఇదంతా కూడా ఒకటే సర్కిల్ కదా, ఇదంతా ఒకటే కదా. సో దాన్నే మనం ఏమంటాం, అది ఏం చేస్తుంది, ఒకటి డార్క్ని ఒకటి లైట్ని, అంటే రెండింటిని కూడా
డివైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ద ఎర్త్స్ టిల్ట్ అండ్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ వైల్ రొటేటింగ్ its own axis. That is, it spins like a top and at the same time keep moving forward around the sun. The motion of the earth and the sun is called revolution. ఇది మనం నేర్చుకున్నాం ఇప్పుడే. ఈచ్ రెవల్యూషన్ టేక్స్ అబౌట్, రెవల్యూషన్ ఎంత అవుతుంది అంటాం 1 year కదా. ఓకే, మనము డేస్లలో అడిగితే 365 days అండ్ 5.56 hours ఒక రెవల్యూషన్ అవుతుంది. అందుకే మనకేమంటాం, ఒక లీప్ ఇయర్స్ ఉంటాయి కదా, అట్లా వాటిలలో ఒక రోజు తక్కువనే ఎక్కువనే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ఇయర్ ఆన్ ద ఎర్త్. ఓకే, దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ఏ ఇయర్ ఆన్ ద ఎర్త్. హౌ డస్ దిస్ కాస్ ద ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్ ఆన్ ద ఎర్త్? Had the earth just gone around the sun, it would have meant that a place would have the same season throughout the year. The portions that more sunshine would keep getting it throughout the year. In the same way, the vice versa. అంటే ఏం లేదండి, మనకి ఇప్పుడు ఏం చెప్పిండు, ఎర్త్ అనేది సన్ అరౌండ్ పోతుంది. పోయినప్పుడు అది దాని సన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ మూన్ పోతుంది. ఇట్లా మనకు సీజన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్ ఆన్ ఏ రెగ్యులర్ పాత్, ఆల్సో కాల్డ్ ఆర్బిట్. ఏమంటాం మనం? ఆర్బిట్ అని అంటాం. ఆన్ ఏ లెవెల్ ప్లేన్ ఇన్ ఓపెన్ స్పేస్, దిస్ ఈస్ కాల్డ్ ద ఆర్బిటల్ ప్లేన్. ఓకే, నేను చదువుతా అంటే నేను అర్థమైపోతాను, మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ కాడ చదువుదాం. ఓకే, ద ఎర్త్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ డస్ నాట్ స్టాండ్ వర్టికల్, దట్ ఈస్ ఫార్మింగ్ ఏ 90 degrees on this plane, but is tilted on it so as to form 66.5 angle. In other words, it is tilted by 23.5. అంటే 90 minus 66.5 is equals to 23.5. To understand this idea, look at the following pictures. ఓకే, ఇప్పుడు ఇది 90 degrees అంటే ఇట్లా కదా. ఇప్పుడు ఇది స్ట్రేట్గా ఉందా? లేదు కదా, ఇలా ఉంది. అంటే మనం 45 degrees అంటే ఇక్కడనే చూస్తాం కదా. సో ఇప్పుడు చూడండి అది ఎట్లా ఉంది, 60 degrees అట్లా ఆ ప్రాంతంలో ఉంది. అవునా? అంటే మన భూమి అనేది ఆ 66.5 degree యాంగిల్లో ఉంది. మీరు ఎప్పుడైనా కూడా కంపాస్ స్టిల్ ఇప్పుడు క్లాస్ వింటా అంటే కూడా చదవండి. మనము ఇప్పుడు ఇది ఏంటిది, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, మనకు తూర్పు ఇటే ఉండాలి కదా, కానీ ఇటు ఉండదు, ఇటనే ఉంటుంది. చూడండి మీరు కొంచెం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. యాక్చువల్లీ ఇఫ్ వి సీ ద ఎర్త్ ఫ్రమ్ ద స్కై, we will not able to see any tilt or axis. It will be appear just as the moon or sun appears to us, a round disk. The tilt is the tilt of an imaginary line, the axis, and therefore can't be seen visually. అది కూడా మనకు ఎక్కడ కూడా వంగినట్టు అది ఏంటిది దాని వంపులు ఏం కనబడవు, అది కూడా గుండ్రంగానే కనబడుతుంది మీద నుండి. బట్ యాక్చువల్గా ఇది దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్పిండు. ఓకే, నెక్స్ట్ as the earth revolves around the sun, its axis remain tilted in the same direction throughout the year. It keeps pointing to the pole star, which can be seen in the northern sky in the night, and this is called the polarity of axis. Okay, పోల్ స్టార్ అనేది ఎక్కడ కనబడుతుందట మనకు? నార్థన్ స్కై, అది కూడా ఇన్ ద నైట్. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసిన విషయమే, మనము ఒక మీమ్ కూడా చేసినాం. మీకు ఇప్పుడు ఇక్కడ చూపెడతాను ఇది అయిపోయిన తర్వాత. ఓకే, ఇక్కడ March 21 అండ్ September 23 అనేది సేమ్ డే సేమ్ నైట్ ఉంటుంది ఆ 2 daysలలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జూన్ అలాగే December 22 అనేది జూన్ 21 ఏంటిది మనకు యోగా దినోత్సవం కదా, అవునా కదా? ఏమో మరి చూడండి ఒకసారి. ఓకే, దీనికి సంబంధించింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ నేను అవును చూపెడతా అన్నాను కదా, ఇక్కడ చూడండి మీకు ఈ మీమ్ అయితే కనబడుతుంది కదా, దీని గురించి మనం నెక్స్ట్ ఉంది దీనికి సంబంధించింది. చూడండి మంచిగా చూసిర్రా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం దాని గురించి ఉన్నది. ఇక్కడ టెంపరేచర్ బెల్ట్స్ ఆన్ ద ఎర్త్ చూద్దాం. As a result of the tilt of the axis, the area which faces the sun directly keeps shifting throughout the year.
In March, the sun shines directly over the equator, while in June, it shines, igo, okay, it shines directly over the Tropic of Cancer in the northern hemisphere. Then, in September, as the Earth travels further around the sun shines directly over the equator. In December, it shines over the Tropic of Capricorn in the southern hemisphere. ఏం అర్థం కాలే, నువ్వు చదివిన దాన్ని నీకు అనిపించవచ్చు, కానీ ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిండు మనకు. చూద్దాం, దానికన్నా ముందు ఇది చదువుదాం. Thus you can see that there is a belt within which the direct rays of the sun fall at some time of the year or the other. This belt extending from the Tropic of Cancer of the Tropic of Capricorn is called the tropical belt. This belt gets maximum heat from the energy. నేను చెప్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి, మంచిగా రాలేదు మళ్ళీ. ఓకే, ఇది ఈక్వేటర్ కదా, కొంచెం డిస్టెన్స్ ఇది ఉంది కదా, ఇది మనకేంటిది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది క్యాన్సర్ ఫస్ట్ వస్తుంది కదా, అంటే నార్త్ మీద ఉన్నది క్యాప్రికాన్. ఏంటిది మన క్యాప్సికమ్ ఉంటుంది కదా, అది చిన్నగా ఉంటుంది కదా, అంటే కింద ఉన్నది. ఓకే, ఇది క్యాప్రికాన్. ఓకే, క్యాన్సర్ ఇది క్యాప్రికాన్. ఇది మధ్యలో ఈక్వేటర్ కదా, ఇగో ఇక్కడ నుండి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ, ఇదంతా మనం ఏమంటామంటే ట్రాపికల్ బెల్ట్ అంటాం. దీంట్లో ఎక్కువగా హాట్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసినాం, ఎందుకు సన్ రైస్ ఇక్కడ కూడా పడుతున్నాయి, ఇక్కడ కూడా పడుతున్నాయి, ఇక్కడ కూడా పడుతున్నాయి. ఎందుకు తొందరగా ఇక్కడనే హీట్ అవుతుందంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఎందుకు అది చూసినోనికి ఇది అర్థమవుతుంది. ఎందుకు చెప్పండి, ఇక్కడ షార్ట్ డిస్టెన్స్, ఇక్కడ లాంగ్ డిస్టెన్స్, పోలార్ రీజియన్స్ దగ్గర, అందుకని. ఓకే, తర్వాత ఇగో ఇది మీరు ఇప్పుడు మేము చూసిరు కదా, మళ్ళీ చూడండి దీనికి సంబంధించి మనం ఇప్పుడు చదువుదాం. June 21 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద. ఓకే, మళ్ళీ March 21, September 23 రెండు కూడా సన్ ఆన్ ద ఈక్వేటర్. December 22 అనేది సన్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ ఏంటిది క్యాప్రికాన్. ఓకే, March 21, September 23. త్రూఅవుట్ ద వరల్డ్ ద డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ ఇన్ సైజ్. డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుందట. ఓకే, సో దిస్ ఆర్ కాల్డ్ ఈక్వినాక్సిస్. ఓకే, ఎందుకు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఎందుకు ఉంటుంది అంటే అక్కడ సేమ్గా పడుతుంది అన్నట్టు. ఓకే, యాజ్ వి మూవ్ నార్త్ లేకపోతే సౌత్, ఏంటిది ట్రాపికల్ బెల్ట్ ఉంది కదా, ఇంత భాగాల ఉంటుంది కదా, మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, నార్త్ అయినా పో సౌత్ అయినా పో ట్రాపికల్ బెల్ట్కి. we reach a region where it gets warm in summer but also very cold in winters. This is the temperate zone. The northern portions of this region get snowfall in winters. నేను మళ్ళీ గీస్తా. ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇదంతా కూడా ఏమంటాం మనము, ఆ టెంపరేచర్ హీట్ ఎక్కువ ఉన్నది. మళ్ళీ ఇట్లా పోతాం కదా, ఇక్కడ ఒక లైన్కి, ఇక్కడ పోతాం కదా, ఇక్కడ ఒక లైన్కి, ఇగో ఈ ప్రాంతం ఇప్పుడు మాట్లాడింది దాని గురించే, టెంపరేట్ జోన్. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా మనకు మీరు ఇది నార్మల్గా చదువుకున్నట్లయితే అయిపోతుంది. ఎందుకంటే 6 months మనకు సమ్మర్ ఉంటుంది, 6 months డే ఉంటుంది, 6 months నైట్ ఉంటుంది. అలాంటి ప్లేసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. తర్వాత మనకు ఆర్కటిక్ రీజియన్, అంటే ఆర్కటిక్ ఓషన్ అంతా కూడా ఏంటిది ఫ్రోజన్ కదా, అదంతా కూడా ఐస్ గడ్డ లెక్కనే ఉంటుంది. ఓకే, అపీర్స్ ఫర్ ద నెక్స్ట్ 6 monthsకి ఇదంతా స్నో బెల్ట్స్. ఇక తర్వాత మళ్ళీ అస్సలే మొత్తానికే మంచు, అంటే మంచు దగ్గర మొత్తానికి ఏమంటాం చెప్పండి, అదంతా కూడా మన మొక్కలు అవన్నీ కూడా ఏం పెరగవు కదా, పెరగని చోట్ల కరిగిన తర్వాత ఏమవుతుంది అంటే స్మాల్ ప్లాంట్స్ లైక్ మోస్, లిచెన్ అండ్ సమ్ అదర్ ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతుంది. ఓకే, ఈ పిక్చర్ చూడండి, దీనికి సంబంధించింది. Northern lights visible in the northern polar region occur during the seasons when the sun does not rise above the horizon. ఓకే, హారిజిన్ అంటే ఏంటిదో చెప్పలేదు కదా, ఇక్కడ మీరు చూడండి. ద సన్ డస్ నాట్ రైజ్ హై ఇన్ ద స్కై బట్ ఓన్లీ స్టేస్ జస్ట్ అబోవ్ ద సన్ రైజ్ పాయింట్. సన్ రైజ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో దాని మీద కొంచెమే ఎక్కువగా ఉంటుంది, మరీ ఎక్కువ హైగా ఉండదు, దాన్నే మనం హారిజిన్ అంటాం. సో ఇట్ నెవర్ గెట్స్ వెరీ హాట్. ఓకే, ఎందుకంటే ఎంతగా హార్ట్ రాదు అని ఇక్కడ ఇచ్చిండు. ఈ పారాగ్రాఫ్ కూడా ఇంపార్టెంట్, చదవండి ఒకసారి. సో దీనితోటి మన యొక్క లెసన్ అనేది అయిపోయింది. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, మనకు వాట్సాప్ ఉంది, అలాగే యూట్యూబ్లో మేము ఫ్రీగా దాదాపుగా 400-500 బిట్స్ అయితే అందించాము. ఒక్కసారి పోస్టులలో వెళ్ళండి, చూడండి, నచ్చినట్లయితేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇంగ్లీష్ మీడియంలో మంచి ఛానల్ ఉంది, చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ.